హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈ వీడియోలో మీకు ఫిజిక్స్ భయపడతా ఉన్నాం. ఫిజిక్స్ కష్టంగా ఉంది, ఫిజిక్స్లో మార్కులు రావట్లేదు, ఫిజిక్స్ కంప్లీట్ కాలేదు. దీన్ని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఎనర్జీ, చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సో సక్సెస్ మంత్ర ఈసెట్ 2025 ఫిజిక్స్ 0 to హీరో. సో ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ ఈసెట్ 2024 విద్యార్థులు టాప్ 10 ర్యాంకర్స్ అనాలిసిస్ చూస్తే టాప్ ర్యాంకర్కి 23 ర్యాంక్ ఉన్నాయి, ఫస్ట్ ర్యాంకర్కి 10th ర్యాంకర్కి 15 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా నేను అన్ని బ్రాంచెస్ అనాలిసిస్ చేస్తే యావరేజ్గా చూసిన టాప్ 100 ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, అంటే 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా 12 మార్కులు అయితే క్రాస్ అవుతా ఉన్నాయి. దీనికి కాబట్టి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫిజిక్స్లో మీరు చాలా కష్టపడ్డారు, ఫిజిక్స్ మీరు అసలు చేయలేదు, ఫిజిక్స్లో ఒక 15 మార్కులు సంపాదించాలంటే సింపుల్ సక్సెస్ మంత్ర ఏంటంటే ఇప్పుడు మనం ఇస్తున్న ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ని వాడుకోండి. కరెక్ట్గా ఒక అనాలిసిస్ చేసి ఈ టెస్ట్ సిరీస్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ టార్గెట్ ఇంజనీరింగ్ అయిపోయింది, టార్గెట్ కెమిస్ట్రీ ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ రేపు టార్గెట్ ఫిజిక్స్ స్టార్ట్ అవబోతూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ భయపడుతున్న వాళ్ళు కావచ్చు, ఫిజిక్స్ స్టార్ట్ చేయని వాళ్ళు కావచ్చు, ఫిజిక్స్లో మంచి అంటే 15 మార్కులు 23 మార్క్స్ వచ్చే స్టూడెంట్ క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా అతను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, అతను కాన్సెప్చువల్ ఆల్రెడీ అప్లై చేస్తాడు, అతను సంపాదిస్తాడు. కానీ ఇక్కడ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి ఆలోచించి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒక 10-12 మార్కులు 15 మార్కులు కంప్లీట్గా ఆ 12 మార్కులు సాధించాలంటే మాత్రం చిన్న ఒక 2-3 మాటలు వీటిని ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతారు. దీని కొరకు మనం దీన్ని అయితే ఈ యొక్క ఎవరు ఉపయోగించుకుంటారంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ టీఎస్ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరైనా సరే 999 కోర్స్ ఒకటి ఉంది. ఇమ్మీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లోనే పే చేసుకోవచ్చు మీరు. అందులో ఆన్లైన్ కోర్స్ కంప్లీట్గా 25 కోర్సు, సెల్ఫ్ టెస్టులు, అన్ని టెస్టులు ఉంటాయి. మ్యాథ్స్ మహా రివిజన్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాథమెటిక్స్ కూడా మా బాధ్యతగా తీసుకుంటా ఉన్నాం. దీనిలో 30 మార్కులు ఎట్లా సంపాదించాలో కూడా మండే నుంచి నేర్పిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ అతి భయంకరంగా ఫస్ట్ టైం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. నేను 23 సంవత్సరాలుగా ఇక్కడ ఇది ఫస్ట్ టైం అనుకోండి. దాదాపుగా 2 నెలలు భయంకరంగా రెగ్యులర్గా 8 నుంచి మార్నింగ్ 9:45 ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం ఇన్ని అంటే దాదాపుగా 6700 క్వశ్చన్లు. టార్గెట్ ఇంజనీరింగ్ అయిపోయినాయి 10 into 100. టార్గెట్ కెమిస్ట్రీ ఈరోజు అయిపోయింది, రేపు నుంచి ఫిజిక్స్ స్టార్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ టార్గెట్ మ్యాథ్స్, టార్గెట్ ఎంపీసీ, టార్గెట్ ఇంజనీరింగ్ ఫుల్ లెంత్, టార్గెట్ మాక్ ఎగ్జామ్స్, మాక్ ఈసెట్ ఎగ్జామ్స్ అనమాట. వీటిని మీరు కావాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన సాయి మేధా .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సాయి మేధా .in. ఓకే, ఇక్కడ యాప్ నేమ్ ఒకసారి చూపిస్తాను. సాయి మేధా .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు యాప్లోనే పే చేసుకోవచ్చు. మీకు ఫుల్ కోర్సు కంటెంట్, టెస్ట్ సిరీస్ మొత్తం యాడ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫిజిక్స్ విషయానికి వద్దాం. 0 to హీరో కావాలి, 15 మార్క్స్ కావాలి, తక్కువ టైంలో స్మార్ట్గా ప్రిపేర్ కావాలి. ఒకటే మీరు ఏం చేయాలంటే మన యాప్ పర్చేస్ చేసుకున్న తర్వాత యాప్లో ఫిజిక్స్ వీడియోస్ తర్వాత ప్రాక్టీస్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 ఇట్లా ఫైల్స్ ఉన్నాయి, విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి గోపాలరత్నం సార్ అని కరోనా తర్వాత, కరోనా కంటే ముందు సాయి మేధాకి టాప్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 1, 2, 3 అయితే 20లో 8 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి, 21లో 7 ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. ఆ ర్యాంకులు రావడానికి కారణం ఏంటంటే మేము ఫాలో అయిన పద్ధతులు, కంటెంట్ విషయంలో కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, టెస్టులు కావచ్చు. అయితే ఆ ఫిజిక్స్ విషయానికి వస్తే గోపాలరత్నం సార్ చాలా పద్ధతిగా ఆయన ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసుకొని ఇచ్చిన పేపర్లు అవి. వాటిని రేపటి నుంచి టెస్ట్లో పెట్టబోతా ఉన్నా. కన్ఫ్యూజ్ చేయదలుచుకోలే, ఒక ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకున్నాం, ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకోవాలి. దాన్ని ఆ ప్రాక్టీస్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 ఓకే, దాన్ని కూడా అనాలిసిస్ చేసి ఉతకబెట్టలే. నిన్న హోలీ అయినప్పటికి కూడా దాదాపుగా ఒక 2-3 ఫ్యాకల్టీ, ఒక 3-4 టాపర్స్, ఒక 3-4 డీడీపీ ఆపరేటర్స్, వీళ్ళంతా హెల్ప్ తీసుకొని అనాలిసిస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ డైమెన్షన్స్ తీసుకుంటే డైమెన్షన్స్ని ఒక డైమెన్షన్ ఫార్ములా పైన ఎట్లా అడుగుతున్నాడు అని చూస్తే ఇప్పటివరకు అడిగినవి టార్క్, ఇంపల్స్, వర్క్, కెపాసిటెన్స్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్, ఇట్లా ఈ విధంగా 27 క్వశ్చన్లు మనకి ఇక్కడ 27 క్వశ్చన్స్ ఫార్ములాస్ పైన అడిగాడు. 50 క్వశ్చన్లు ఉంటే ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్లో 27 అంటే మెజారిటీ 40 to 50% ఫార్ములాస్ పైన అడుగుతున్నాడు. అది ఏం అడిగాడు, ఇంకేం అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అడిగిన దాంట్లో ఏది మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు, ఆ అనాలిసిస్ బేస్ చేసుకుని రేపు పేపర్ ఉండబోతా ఉంది.
పేపర్ కూడా మళ్ళీ అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, యాప్లో ఉన్న పేపర్లే వాడుకో. సో నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్ ఫార్ములా ఎస్ఐ యూనిట్స్ పైన ఏమడిగాడు, ఇనర్షియా, ఎనర్జీ, పవర్, ఇట్లా మొత్తం చూస్తే మొత్తం టోటల్గా 18 క్వశ్చన్లు అడిగాడు. థర్డ్ పార్ట్ వచ్చేసి కన్వర్షన్స్ పైన అడిగాడు. ఇవి 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్. ఇట్లా ఈ అనాలసిస్ బేస్ చేసుకొని రేపు పేపర్ ఉండబోతుంది. సక్సెస్ మంత్ర, 0 to హీరో, అంతే, కథం. నువ్వేం లే, ఆ పేపర్ నువ్వు ఎగ్జామ్ రాసినాక నీకు అర్థమైందా, అర్థం కాలేదు, నువ్వు ఇప్పుడు బాధపడకు దయచేసి. నేను ఫిజిక్స్ క్లాస్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఆ చాప్టర్ ఈ చాప్టర్ ఏం లేదు. ఫిజిక్స్ పాస్ అయ్యావు, నువ్వు ఫిజిక్స్ చదువుకునే పాస్ అయ్యావు, ఉత్తగా రాయలేదు. ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, టాప్ ర్యాంకర్ అయినా గుర్తుపెట్టుకోండి, ఫ్యాకల్టీ చెప్పిందే రాదు, ఫ్యాకల్టీ చెప్పింది విన్న దాన్ని అప్లై చేస్తాడు, ఆ నాలెడ్జ్ని అప్లై చేస్తాడు. ఆ నాలెడ్జ్ అప్లై చేయడానికి ప్రయత్నించండి, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ అప్లై చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు కష్టపడేదాన్ని, కష్టపడుతున్నారు కదా, ఈరోజు నైట్ లేకపోతే రేపు అట్లా చేస్తారు కదా, దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. దయచేసి చెప్తున్నాను, భయపడద్దండి అస్సలు. అది కూడా ఏంటంటే మనకు టెస్టులు ఉన్నాయి కదా, ఈ టెస్ట్లకు కూడా మీరు ఏంటంటే కొద్దిగా స్మార్ట్గా పోండి. ఏం చేయండి అంటే మీరు స్లైడ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు టార్గెట్ ఫిజిక్స్ ఏదైతే ఉందో, టార్గెట్ ఫిజిక్స్ టెస్ట్ 1 ఏదైతే ఉందో, ఈ టెస్ట్ 1కి నువ్వు ఆల్రెడీ విన్న చాప్టర్లు, ఓకేనా, ఆ చాప్టర్లో యాప్ ఓపెన్ చేసి యాప్లో ఉన్న బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ టెస్ట్కి ఒక 2 చాప్టర్లు, సెకండ్ టెస్ట్కి ఆ 2 చాప్టర్లు ఇంకో 2 చాప్టర్లు, లేదంటే ఒకటే. థర్డ్ టెస్ట్కి 2+2+, ఫోర్త్ టెస్ట్కి 2+2+, నెక్స్ట్ ఫిఫ్త్ టెస్ట్కి 2+2+2+2+, కథం. 5 టెస్ట్లకి 10 చాప్టర్లు పర్ఫెక్ట్. లేదు సార్ నాకు అంత టైం లేదు, అంత టైం దొరకలేదు, అట్లీస్ట్ 50% 1 చాప్టర్, గ్యారంటీ 15 మార్క్స్, ఓకేనా. ఈ విధంగా ఫాలో అవ్వండి, భయపడకండి. ప్రతి దాంట్లో మీరు ప్రతి ఎగ్జామ్కి ఒక్కొక్క చాప్టర్ని మీరు ప్రయత్నించండి. అలా ప్రయత్నిస్తే మాత్రం కంపల్సరిగా ఏ ఫిజిక్స్లో మీకు 15 మార్క్స్ గ్యారంటీ. ఇంకొకటి, మొన్న మీకు కెమిస్ట్రీకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎట్లా అయితే ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకి చేతికి ఇచ్చామో, ఎట్లయితే యాప్లో అదే పేపర్ని అప్లోడ్ చేశామో, అదేవిధంగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నుంచి ఈ విధంగా అనాలసిస్ చేసి వాటిని టిక్ పెట్టి క్వశ్చన్ ఆప్షన్ సొల్యూషన్స్ రెడీ వర్క్ నడుస్తూ ఉంది. రేపటికి నాకు తెలిసి డైమెన్షన్స్ అప్లోడ్ కావచ్చు, ఇంకో 2 చాప్టర్లు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి ఆ పేపర్లు కూడా చేతికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వాటిని ఉపయోగించుకోండి. యాప్లో ఉన్న ప్రాక్టీస్ సెట్ 1, సెట్ 2, సెట్ 3, అదేవిధంగా ఇంకొకటి ఏంటి, ఇప్పుడు అప్లోడ్ అయ్యే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, ఇవి కనుక చేస్తే మీకు గ్యారంటీగా 10 to 15 మార్క్స్ అని గ్యారంటీ ఇస్తున్నా. ఇక 20+ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నమ్ముకో, భయపడకు. కొత్తగా ఇంకా నేను కాన్సెప్ట్ నేర్చుకునే అని వద్దు, ఉన్న కాన్సెప్ట్ని అక్కడున్న దాన్ని అర్థం చేసుకొని దాన్ని మార్చి అడిగినా ఎలా చేయాలి, ఆ కాన్సెప్ట్ ఎట్లా మైండ్లో వేసుకోవాలి అనే దానికి ప్రయత్నించు. 100% నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ఫర్ ఫిజిక్స్, కంటిన్యూస్గా మ్యాథమెటిక్స్, కంటిన్యూస్గా ఎంపీసీ, కంటిన్యూస్గా ఇంజనీరింగ్, కంటిన్యూస్గా మార్క్ ఎగ్జామ్స్, ఇవి మీకు మే 10th వరకు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ విధంగా షెడ్యూల్ వేసాం. దీన్ని ఉపయోగించుకోవడం అంటే ఎట్లా అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్ రాసినాక నీవు కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎన్ని మార్కులు వచ్చాయి, నేను కరెక్ట్గా నాకు తెలిసి పెట్టానా లేదా, తెలిసి పెడితే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ సెట్ ఎగ్జామ్ వరకు నాకు గుర్తుంటుంది అన్నంత విధంగా దాన్ని రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ రానివి ఏవైతే ఉన్నాయో వాటిలో కంపల్సరీగా 10 వస్తాయి. ఇక రిమైనింగ్ వాటికి షార్ట్ నోట్స్ రాయి, క్వశ్చన్ ఆన్సర్ రాయి ఫస్ట్, తర్వాత నేర్చుకో. అప్పుడు ట్రై చేయి, తర్వాత నేర్చుకో. మేము కూడా మా వంతు మ్యాక్సిమం ఇక్కడ నుంచి సొల్యూషన్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ ఎగ్జామ్స్ కదా, నంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఏదో 20 బిట్లు 30 బిట్లు కాదు, 100 బిట్లు పెడుతున్నాం రేపు ఫిజిక్స్కి. ఒక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు అంటే ఒక్కొక్క టెస్ట్కి 8 మార్కులు, మళ్ళా ఇంటూ 5 టెస్టులు అంటే మొత్తం 40 బిట్లు. ఇంకా 40 నుంచి వస్తాయి, అంతే కదా. ఆ విధంగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం, ఉపయోగించుకోండి. ఓకే, సో ఒకటి స్టూడెంట్స్, ఎవరైతే ఏపీ ఈసెట్ రాస్తున్నారో, తెలంగాణ ఈసెట్ రాస్తున్నారో, ఇక ఒక గొప్ప అవకాశం. సంవత్సరం మొత్తం నువ్వు ఎట్లా కష్టపడ్డావు, సంవత్సరం మొత్తం నువ్వు ఎట్లా ఉన్నావు అనే
దాన్ని పక్కన పెడితే ఈ 2 నెలలు ఎవరైతే స్మార్ట్గా పోతా ఉన్నారో, ఈ 2 నెలలు మేము ఇచ్చే వర్క్ ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఈ 2 నెలలు ఈ పేపర్లను 1కి 10 సార్లు రివైజ్ చేసుకుంటారో, ఈ 2 నెలలు జరిగే ఎగ్జామ్ ప్రతి ఒక్కటి ఎవరైతే రాస్తారో వాళ్ళకి మీరు ఊహించని మార్కులు ఈ సంవత్సరం మీకైతే గ్యారంటీగా వస్తాయి. 999కి మాత్రమే ఇస్తాను. ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్, మ్యాథ్స్ మహా రివిజను, ఆన్లైన్ కోర్సు. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన సాయి మీద .in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అక్కడే పే చేసుకోవచ్చు. ఎవరైతే మన సాయి మీద స్టూడెంట్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఎందుకంటే అతి తక్కువ ప్రైస్లో ఒక టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వరు ఇట్లాంటి ప్రైస్లో. మన డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తూ ఉన్నారు. ఇది ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్.